Good morning to all. In your third semester, we have computer paper object-oriented programming using Java. Object-oriented programming using Java. Subject name. Okay. Introduction to Java. Before Java, we learned C, C++ languages. Before Java, we learned C, C++ languages. C, C++ languages difficult to learn compared to Java language. After that, we learn Java language. C++ is a partial object-oriented programming language. In C++, we have all data types and complex things are there. That complex things can be used to create programs very difficult. Then in C++, some complex things are there, that is operator overloading, multiple inheritance, multipath inheritance, multi hybrid multi-path inheritance, storage classes, structure, union, etc. These complex things are overcome to create Java language. Java is a pure object-oriented language and C++ is a partial object-oriented programming language. Java is pure object. Everything in Java within the class only. In C++, we can create programs without క్లాస్ లేకుండా కూడా మనం ప్రోగ్రామ్స్ అనేది డెవలప్ చేయగలుగుతాం ఇక్కడ C++లో. కానీ జావాలో క్లాస్ లేకుండా మనం ప్రోగ్రామ్స్ అనేది డెవలప్మెంట్ అనేది చేయలేము. ఇప్పుడు క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఆర్ డేటాని మనం యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా మనకి క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. వితౌట్ ఆబ్జెక్ట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ జావా లాంగ్వేజ్ because Java is a pure object oriented language. Then Java was developed by Sun Microsystems. Java was developed by Sun Microsystems in the year 1991, later acquired by Oracle Corporation. Java language అనేది Sun Microsystems డెవలప్ చేశారు. ఓకే, ఇన్ ద ఇయర్ 1991. లేటర్ అక్వైర్డ్ బై ఒరాకల్ కార్పొరేషన్. ఒరాకల్ అనే కంపెనీ జావా లాంగ్వేజ్ని అక్వైర్ చేసుకోవడం జరిగింది. ఓకే, తర్వాత మార్కెట్లోకి ఒరాకల్ కార్పొరేషన్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దెన్ జావా వాజ్ ఒరిజినల్లీ డెవలప్డ్ బై జేమ్స్ గోస్లింగ్. జావా వాజ్ ఒరిజినల్లీ డెవలప్డ్ బై జేమ్స్ గోస్లింగ్ విత్ దేర్ టీమ్స్. ఓకే, జేమ్స్ గోస్లింగ్ వన్ ఎంప్లాయ్ ఇన్ సన్ మైక్రోసిస్టమ్స్. సన్ మైక్రోసిస్టమ్స్లో ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నప్పుడు జేమ్స్ గోస్లింగ్ జావా లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, దెన్ జావా ఈజ్ ఎ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపేర్డ్ టు సి, C++, కోబాల్, ఫార్ట్రాన్, పాస్కల్. ఓకే, ఈ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే జావా అనేది సింపుల్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇన్ క్లియర్ ఇన్ జావా లాంగ్వేజ్. దెర్ ఈస్ నో కాంప్లెక్స్ things in Java. There is no complex things. Multiple inheritance, hybrid inheritance, operator overloading, storage classes, ఈ కాంప్లెక్స్ థింగ్స్ అన్నీ రిమూవ్ చేసి సింపుల్గా జావాని క్రియేట్ చేసి ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇట్ ఈజ్ ఈజీ టు జావా లాంగ్వేజ్ క్యాన్ బి ఈజీ టు రైట్, కంపైల్, డీబగ్ ఆర్ రన్ ద ప్రోగ్రామ్. ఈ జావా లాంగ్వేజ్లో మనం ఈజీగా ప్రోగ్రామింగ్ కోడింగ్ అనేది టెక్స్ట్ ఎడిటర్స్లో డెవలప్ చేయొచ్చు. నోట్ ప్యాడ్ కానీ టెక్స్ట్ ఎడిటర్స్, ఎడిట్ ప్లస్, నెట్ బీన్స్, ఏదో ఒక దాంట్లో మనము ఈజీగా ప్రోగ్రామ్ కోడింగ్ అనేది డెవలప్మెంట్ చేసి ఫైనల్గా మనం దాన్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూషన్ అనేది చేసుకోవచ్చు. అదే సి లాంగ్వేజ్ చూసుకుంటే ఓన్ ఎడిటర్స్లో మనం కంపల్సరీగా ప్రోగ్రామ్ డెవలప్ చేసి కంపైలేషన్ అండ్ డీబగ్గింగ్ అనేది సేమ్ ఎడిటర్లోనే మనం ఎగ్జిక్యూషన్ అనేది చేయాలి. కానీ జావా అనేది ఎక్కడైనా మనం డెవలప్ చేయొచ్చు. నోట్ ప్యాడ్లో చేసుకోవచ్చు, టెక్స్ట్ ఎడిటర్స్, ఏ టెక్స్ట్ ఎడిటర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చును. ఓకే, దెన్ ఫర్ ఎగ్జాంపుల్ జావా అనేది ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనము
జీమెయిల్ అకౌంట్స్ అనేది అందరికీ ఉంటుంది. జీమెయిల్ అకౌంట్స్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఈ విధంగా అకౌంట్స్ అనేది అందరికీ ఉంటుంది. ఏ విధంగా ఈ అప్లికేషన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు? ఏ విధంగా మనం ఆ అప్లికేషన్స్‌ని యూజ్ చేసుకుంటున్నాం? ఒకసారి చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ అనే అప్లికేషన్ తీసుకున్నాం. దిస్ వన్ ఈజ్ వెబ్ పేజ్. ఎలా యాక్సెస్ చేస్తాం వెబ్ పేజ్ అనేది? వెబ్ బ్రౌజర్స్ యూజ్ చేసుకొని జీమెయిల్ కానీ, ఫేస్‌బుక్ కానీ, ట్విట్టర్ కానీ వెబ్ పేజెస్‌ని మనము వెబ్ బ్రౌజర్ ద్వారా యాక్సెసింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం. ఓకే. మనకి కనిపించేది వెబ్ పేజెస్ మాత్రమే మనకి కనిపిస్తుంది. ఇంటర్నల్‌గా కోడింగ్ అనేది మనకి కనిపించదు. జస్ట్ జీమెయిల్ www.gmail.com టైప్ చేసిన వెంటనే వెబ్ బ్రౌజర్లో మనకి జీమెయిల్ అనే వెబ్ పేజ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. జీమెయిల్ వెబ్ పేజ్‌లో సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. లాగిన్ పేజ్‌లో యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేస్తాం. ఒక బాక్స్ అనేది ఉంటుంది. పాస్వర్డ్‌కి ఒక బాక్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ లాగిన్, క్యాన్సిల్. సపోజ్ మన లాగిన్ ప్రాసెస్ కాకపోతే సైన్ అప్ అనేది ఉంటుంది. ఓకే. న్యూ యూజర్ అయితే ఫస్ట్ సైన్ అప్ చేసుకుంటాడు. సైన్ అప్ క్లిక్ చేస్తే ఇంకొక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ న్యూ జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చును. ఓకే. ఈ విధంగా మనం జీమెయిల్ అకౌంట్‌ని క్రియేట్ చేస్తున్నప్పుడు మన ఇన్ఫర్మేషన్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతుందంటే డేటాబేస్‌లో స్టోర్ అవుతుంది. ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్రియేట్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది డేటాబేస్‌లో ఏ విధంగా స్టోర్ అవుతుందంటే త్రూ కోడింగ్. మనం జావా, సి++, .NET ఇలా సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనము కోడింగ్ అనేది డెవలప్మెంట్ చేస్తాం. ఆల్రెడీ మీరు సి++ నేర్చుకొని ఉంటారు. ఓకే. కోడింగ్ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనేసి. ఓకే. ఇక్కడ దీనికి సంబంధించిన డేటా అన్నీ కోడింగ్‌కి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే లాగిన్ బటన్ మనం క్లిక్ చేస్తామో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి మన డేటా మొత్తం కోడింగ్‌కి ఎంటర్ అవుతుంది. ఇక్కడ నుంచి డేటాబేస్‌లో ఫైనల్‌గా స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. మనం ఏ డేటాబేస్ యూజ్ చేస్తాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఆర్ దేర్. ఒరాకల్, MySQL సర్వర్, డిఫరెంట్ టైప్స్ ఆర్ దేర్. ఓకే. ఏ టైప్ ఆఫ్ జీమెయిల్ సర్వర్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ యూజ్ చేస్తున్నారో ఆ డేటాబేస్‌కి డేటా మొత్తం ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. వన్స్ మనం అకౌంట్ డీటెయిల్స్ అన్నీ డేటాబేస్ స్టోర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఎప్పుడైతే లాగిన్ క్లిక్ చేస్తున్నామో మన యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఇక్కడ డేటాబేస్‌లో చెక్ చేస్తుంది. ఓకే. మ్యాచ్ అయినప్పుడు మనకి అకౌంట్ డీటెయిల్స్ అనేది మనకి ఫైనల్‌గా వెబ్ బ్రౌజర్‌లో డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఓకే. ఈ విధంగా మనం ఒక అప్లికేషన్ అనేది ఈ విధంగా మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. జీమెయిల్ కానీ, ఫేస్‌బుక్ కానీ, ట్విట్టర్ కానీ ఏ అప్లికేషన్ అయినా మనకి ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందంటే మనకి ఇది ఫ్రంట్ ఎండ్ మనకి విజిబుల్‌లో ఉండేది ఫ్రంట్ ఎండ్. ఓకే. బ్యాక్ ఎండ్ ఇదంతా బ్యాక్ ఎండ్ ప్రాసెస్. బ్యాక్ ఎండ్‌లో మనకి కోడింగ్ అండ్ డేటాబేస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ బ్యాక్ ఎండ్‌లో స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ జావా లాంగ్వేజ్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం. ఓకే. జావా లాంగ్వేజ్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ.